అమ్మా ఈ టైంలో ఫోన్ చేసినావేందే ఏందే ఈ ఉగాది పండుగకు పెట్టుబడి పెట్టుకొని ఈ టైంలో ఇంటికి రమ్మని అడుగుతావేందే నువ్వు కొత్తగా మాట్లాడతాను పైసలు నీ దగ్గరనే తీసుకుంటే నేను ఊరంతా ఈసారి మనమేనే అమ్మేది నా యారాలకి ఛాన్స్ అయ్యొద్దు దొరికినప్పుడే వాడుకోవాలి నువ్వు ఇప్పుడు రమ్మని పిలువకు నన్ను మస్తు పని ఉన్నది ఇగో పచ్చి పట్టువలు ఉన్నాయి ఇవి వాంబెట్టి కూసాలిగా శాతనైతే లేదు పాడబడి మామయ్య పట్టువలు కాలయా చెప్పినా కదా 150 150 గాని ముచ్చట నాకెందుకు మావా నువ్వు మంచిగా నువ్వు చెప్పింది కదా మరి ఇద్దరికి కాలేసిన ఇదేంటి షేర్ ఎన్నుకుంటా పోయేది నీకు ఒక్కదానికే కావాలా మరి నువ్వు బాగా మాట్లాడుతున్నావు మా అమ్మ మధ్యలో నువ్వు ఎందుకు వస్తావు నువ్వు ఏమో పంచాయతీ పెట్టుకున్నట్టు వస్తాను కాదు మామయ్య పుణ్యానికి ఇట్లా ఇస్తాను అనుకుంటాను పైసలకే ఇస్తాను నీకు పైసలకే ఇచ్చేది ఆ వామ్ మొత్తం మాకే కాలమని చెప్పినా కదా మళ్ళీ గదానికి ఎందుకు కాల్చినావు నువ్వు ఎవరో పెట్టాడు వాళ్ళ పెట్టాలి నాకు ఎట్లా కడుపు నిండాలి మరి నీకు ఒక్కదానికి అని కొట్టవుతా నువ్వు కొంటావు అయితే వెనక చెప్తా పో వెనక ఇచ్చుకో మరి మరి చెప్పుకో వచ్చి అడిగితే చెప్పుకో మరి ఆకేమన్నా సమాధానం చెప్తా తీరా చెప్పుకో నువ్వైతే కొట్టబోతావు కదా మరి మంచి గాల్చిల్లా మొత్తం మరి కర్ర గాల్చిల్లా ఎర్రగా ఉండాలి అబ్బా నీ అవ్వ మా వాము చూస్తా అంటే పచ్చడి కుండలతో కలకలలాడుతోందిగా ఈ పచ్చడి కుండలు తిరగానబడతలేవు కళ్ళు కుండలు తిరగానబడుతున్నాయిగా ఈ వాములు ఉన్న కుండలు మొత్తం మా ఊరోళ్ళకి ఉద్దరు అమ్మిండి అనుకో నీ అవ్వ నెల రోజులు కళ్ళతో స్నానం చేయచ్చు ఎప్పుడు చూసినా ఇదే పనిరా కొంచెం కూడా బోర్ కొట్టదా చిట్టి ఏ చిట్టి బాబా వచ్చావా మొదలు పెట్టావా ఏంటిది నీది లొల్లి కవర్ తీసుకురాబో మాట వాళ్ళ అమ్మత ఏంటి సార్ అది కవర్ తీసుకురాబో మాట వాళ్ళ అమ్మత మటువల అవి మటువలు కాదురా మెంటలోడా పటువలు సరే మటువలో కవర్ తీసుకురాబో అమ్మకత్త ఏం కవరు కూరగాయల కవరు లోడు పటువలు కూరగాయల కవర్లు వేసుకొని పోయి అమ్ముకత్తావా నువ్వు అరే ఏదో ఒకటి ఎన్నో కొన్ని పడితే కానీ నువ్వు తేపోయే చల్ నువ్వు సపరేట్ ఇంట్లో కొబ్బరికాయ కొట్టలేదు కొత్త వాము దేవునికి మొక్కలేదు పోయి ముట్టుకుంటావేందో నీతి నిజాయితీ ఉన్నోళ్ళే ముట్టుకోవాలి ఏం చెప్తాను పట్టువలు ముడతానా నువ్వేనావు కానీ నీతి నిజాయితీ కూడా పట్టువలు ముట్టాలని మరి నువ్వేందుకు ముడతానే ఏంది ఏమన్నావు అంటే నాకు నీతి నిజాయితీ లేదా లేదు అసలు నేను ఇవ్వాలనుకుంటాను చెప్పు మంట పెట్టే నిప్పుని కూరలేసే ఉప్పుని కూర అంటే పప్పుని గుడ్ ఎల్కేజీలో పడండి ఇవన్నీ కలిపి పోపేసి కూర అంటే తెలియదు కానీ పప్పును ఉప్పును తుప్పును అంటానా నాడు పట్టువలు అమ్మే ఉన్నాడు పట్టువలు మామయ్య ఈ మామ కాల్చుడు అయిపోయింది నాకుండా నాకు ఇత్త నేను పోయి ఊర్లో అమ్ముకోనా ఎందుకు ఇంత జాలం చేస్తాలేమా నీకే ఇస్తా కానీ లొల్లి పెట్టుకోకపోతే నీకు లొల్లే ఉంటది లొల్లి ఫస్ట్ నేను తీసుకున్నాక ఆమె తీసుకోమని చెప్పు గదేమో ఎత్తాంది ఏందాడా ఏంది ఆ సోకులాడితే ఏం చేస్తాందాడా కుండలు తీసుకుంటా ఏంది కుండలు తీసుకుంటాందా 2 రోజుల నుంచి నా అందం అంతా పోంగా కట్టెలు పెట్టి వాముల కుండలు పెట్టి మంట పెట్టి అన్ని పెట్టి నేను కాల్తే అది ఇవాళ ముందు పోయి తీసుకుంటుందా ఎట్లెట్లా తీసుకుంటుంది నేను తీసుకొని ఇస్తా అనుకుంటాను నువ్వు ఇగో అనిల్ అన్న లేడా ఆయన అడిగిండు ఆ అన్నకో ఇది పెద్దది ఇగో ఈ మధ్య రకందేమో సునీల్ అన్న వాళ్ళకు నడిపోలు కదా వాళ్ళు ఇగో ఇదో శ్రవంతది వాళ్ళకు చిన్నోళ్ళు సాలిది వాళ్ళకు నీసే తినమే ఎందుకు పెద్దది మటవలు కాదా ఈ పటవలు నీ తాగుతే నాలుక కూడా తిరుగుతలేదా నీకు ఏం చేస్తాను అక్క బయటికి రా నువ్వు బయటికి రా ఏం చేస్తాను బావా
దా కూసో నేను పెళ్లి సామాన్ చూస్తాను పెళ్లి కొడుకు చూస్తాను. ఇక నీ తమ్ముని వేసుకొని బాగా బాగుపడ్డా ఇక తర్వాత ఇంకొకరిని వేసుకుంటా. ఏం పని ఉన్నది నాకు? పోరి రీతి రివాజులని మాటలు మాట్లాడకు. నువ్వు బావతో గట్లేదా మాట్లాడితే? ముందు బావని మంచిగా మాట్లాడమను, ఆ తర్వాత నేను మంచి మర్యాదతో మాట్లాడతా. బాగానే మాట్లాడుతున్నావు మర్యాద. ఎందుకు వచ్చినా ఎందుకు పిలిచినావు నువ్వు? ఇప్పుడు ఎందుకు వచ్చుడైంది? ఎందుకు తిత్తాలి కుండలు? ఎందుకు ఇస్తాను అమ్ముకోవడానికి? అదే చెప్తానా, నేను అమ్ముకుంటా. ఈసారి ఊర్లో నేను కుండలు అమ్ముకుంటా, మీరు కాదు. ఏందమ్మా మర్చిపోయినావా? సంఘంలో లచ్చ అప్పు తెచ్చి కట్టినా నేను ఈ ఇయర్ నేనే అమ్ముకుంటా అని. నువ్వు సంఘంలోనే కట్టినావో సంతలనే కట్టినావో నాకు సంబంధం లేదు. ఈసారి మాత్రం ఊర్లో కుండలు నేనే అమ్మాలి, నేనే అమ్ముతా. ఏందే నీ పెత్తనావు నాకు అర్థం కాదు. ఓ మావయ్య ఏంది ఏం మాట్లాడతలేవు? మీరు లొల్లి పెట్టుకొని ఏమైనా చేయండి, మీరు నన్ను ఏమనకుంది. ఈసారేమో నేను పటువలు అమ్ముకుంటా అని పైసలు తీసుకొచ్చి సంఘంలో గట్ట ఆర్డర్ తీసుకుంటా. నీకేమో సంఘం లేదు, ఆర్డర్ లేదు, ఏది లేదు, అమ్ముకుంటా అని ఉరుకుతానవా? నేను పైసలు కట్టినావో పెంకాసులు కట్టినావో నాకెందుకే? 2 రోజుల నుంచి కష్టపడి అవి వేర్చి కట్టెలు తెచ్చి మంట పెట్టి అన్ని కాల్చి పెడితే నువ్వు తీసుకుపోయి అమ్ముకుంటావా? నా చెమట సుక్కున్నదే అల్లా. అవునా? నీ చెమట సుక్కుంటే తీసుకొని అల్లుకో. పొట్టోడికి దోలు ఏం మాట్లాడతానవే నాకు అర్థం కాక అడుగుతా. ఎటు చేసి నేనే అమ్ముకుంటా. ఎట్లా అమ్ముకుంటావు నేను కూడా చూస్తా. చూస్తావు నువ్వు చూస్తావు, నేను చూస్తా. నడు తాగోతాడా కళ్యాణిక పోతాను నాకు ఇది వద్దు. కళ్ళు తానిక కళ్ళు ఈ తాగుమూత మొక్కలే చెప్పు. ఏమైనా కళ్ళేరా నీ ముఖానికి? నడు పడవలు పట్టుకో, పక్క కళ్ళు అమ్ముకొని వచ్చి మళ్ళీ తీసుకొని పోదాము. ఇది ఎట్ట అమ్ముతావు నేను చూస్తా. నడు తీ పట్టుకో. శాతం అయితే శాతం అయితే తాగుడు చీకిపోయిన మొక్కలే చెప్పు. పచ్చడి పడవాలి కాదు, పచ్చడి పడవాలి. కళ్ళు కుండలట తాగుబోతు మొక్కలే చెప్పు. ఎప్పుడు తాగుడు సోయాలండి ఇది? పచ్చడి పడవాలా? అయ్యో వీళ్ళు పోదా లేదా? మగుడా బయటికి పోయినావా? బయటి దేశానికి పోయినావా నువ్వు? ఇక గత్తలేడు వీడే మనిషి. ఉన్నవా లేదా? ఏందే నడు ఎటు ఏటైంది? ఇల్లు గాలి ఒకటి ఎడతా అంటే ఇంటికి ఇటుకెళ్ళవని ఇంకోటి ఏడ్చిందట. నడు మీ అన్న వదిన బయలు నడు పో. ఎటు బయలు చెప్తా బా, నడు తొందర నడు. తాగి ఏమన్నా చేసినాడే అటమైనడు. నువ్వు ఫస్ట్ బండిది. ఎడా నడుచుకుంటా పోతా అదే నేను పోతా ఎట్లా నాకు అట్లా పోతాను కానీ నడు బండి దీని ఫస్ట్. అయ్యే బండి స్టార్ట్ చేసి రాస్తలేదు నీకు. ఎంతసేపు నడు నీకు? అందుకే తాగండి నడు ఎండాకాలం పూట. నడు నడు పట్టువలు ఎందుకు అమ్ముతావు? అమ్మడానికే ఊర్లా బుల్లెట్ బండి పట్టుకొని పచ్చడి పడవలు అమ్ముతా ఊళ్ళే. ఏంది అమ్మేది? మీ అన్న వదిన వైల్ అని చెప్పినా కదా. హాస్పిటల్ కన్నావు కదా. ఎవరు చెప్పింది నీకు హాస్పిటల్ అని? దేనికి వేలు మరి? అమ్మడానికి వేళ్ళు. మనం కూడా అమ్ముదాం పా. నడు నువ్వు ఊర్లో పోయినా అమ్మకచ్చు కదా. ఓవరాక్షన్ కథలు పడుకుంటారు. నడు తొందర. ఉర్రకపోతే ఎవరేస్తారు? రావాలి అగ్గోకిస్తాం. బొర్ర రాదు ఏమైతుంది? పచ్చడి పడవలే పచ్చడి పడవలే ఇంకా మెల్లగొర్రు పడవలే. ఉగాది పచ్చడి పడవలు తాటుకుంటలు అనట్లా కొంటాడు కూడా కొనడు. లక్ష్మదినే ఏందబ్బా? ఏ ఎల్లు బయటికి ఏముంటావు? కర్రలే ఉంటావు ఎందు నువ్వు? ఏం చేయాలి? ఏం చేయాలంటే బయటికి రావా సాయంత్రం పూట? ఏం చేయాలి సాయంత్రం పూట? సరే కానీ పట్టువలు కొనుక్కో. ఉగాది పండుగ వచ్చింది కదా. మాకు సర్వలు ఉన్నాయి, మేము సర్వలలో వేసుకుంటాం. సర్వానా? సర్వలు వేసుకుంటే ఏమవుతుంది? చెప్పు. పట్టువలు వేసుకోవాలి, మట్టి కుండలు మంచిది. 100 రూపాయలే. మేము సర్వల్లో వేసుకుంటాం. ఏం కాదు 100 రూపాయలు. పోరా
100 రూపాయలు తీసుకురాపో మీ అయ్యి జేబు నుంచి ఉరుకో ఉరుకురా ఉరుకో ఏమోనట బాబు ఏం పడుతుంది ఒకటే రెండు గట్ చూడు గా లచ్చి వదనకు అమ్ముతానట్టున్న దొంగ మొహంది. అమ్ముకోండి మనం వేరే వాళ్ళకి అమ్ముకుందాం. ఆగు నేను పోయి ఇచ్చేస్తా. ఏ చిన్న ఉన్నాయా ఈ కుండ తీసుకుంటా మధ్యప్రదేశ్ కుండ, సూరజ్ కుండ, ఇగో మహారాష్ట్ర కుండ మస్తు ఉంటది. ఇగో ఇలా పచ్చడి వేసుకున్నావు అనుకో వేసిన ఎంబడే గడ్డలు గడ్డలు కడతాయి. ఫ్రిడ్జ్ కూడా అవసరం లేదు నీకు. తీసుకో పైసల గురించి నువ్వు చింతనే పడకు. పండగ వేసుకున్నాక 2-3 రోజులు నిమ్మలంగా ఆగు. నిమ్మలంగా అయిన తర్వాత ఆలోచించుకొని ఎంత ఇవ్వాలో అంతే. సరేనా? మన మహిళా సంఘం మీటింగ్ లో చూసుకుందాం. సరేనా? తీసుకోవాలి నీ పోరు కూడా వాడేయ ఏం చెప్తాను నువ్వు? ఓ బద్మాష్ మొక్కందన బాగు కుండ అందుకో చంపితే నీ అబ్బాయి ఏమనుకుంటాను. నా సంగతి నేను అమ్ముకుంటాను మధ్యలో చిచ్చిపోయింది నువ్వు. నా గిరాకి నాది, నీ గిరాకి నీది. నా తెలివి నాది, నీ తెలివి నీది. నాకు తెలివి మస్తున్నది కాబట్టి నేను అమ్ముకుంటాను. నీకు తెలివి లేదు, అందుకే ఒక్కడు కూడా అమ్మలేదు. గిదొకటి కుండ తక్కువైంది, ఇంటి వెనక్కి ఇస్తా. ఏం మాట్లాడుతున్నాను సార్ అందుకుంటా నేను ఏమనుకుంటాను. గాంధీ డాల్స లెక్కలు కాదు, మనకు పెద్ద పెద్ద వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అవునా? అక్కడ పోయి అమ్మదబ్బా. మన బంగారు మొగడా ఇట్లా చెప్పు. ఎవరు? ఎమ్మెల్యేనా? కాదు. ఎంపీనా? కాదు. కార్పొరేటరా? కాదు. సర్పంచా? మరి కాదు. పార్టీ మెంబరా? కాదు. నేను చెప్పేదాకిను చెప్పు తొందర చెప్పు. కళ్ళు దుకాణం పైన, బెల్ట్ షాప్ అయిన, సారా షాప్ అయిన, చేపలేంటి ఆంటీ. రేపు మన దగ్గర పైసలు లేకపోయినా వాళ్ళు అక్కర పడతారు. మన ముద్దరిస్తే మనకు అక్కర పడతారు వాళ్ళు. నీకు అర్థమైతలేదు. ఎవరికి అమ్మాలో ఏం తెలియదు నీకు. ఉపయోగపడ్డానికి అమ్ముతారు కానీ గాలికి అమ్ముతా అని చెప్తాను నువ్వు. సిగ్గున్నదా? నీకు ఇజ్జత్ ఉన్నదా? ఏమంటానవే? వాళ్ళు ఉపయోగపడరా? నాకు కళ్ళు కావాలంటే కళ్ళు ఇస్తారు, సార కావాలంటే సార ఇస్తారు, మంది కావాలంటే మంది ఇస్తారు. మంచి ఆంట అయితే గోలిచ్చి మంచి మందికి అమ్ముకుందాం ఫస్ట్. నడువు 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 కళ్ళుకుండలు కలుగుండ అంటున్నావు మళ్ళీ. నడువు చలికాలం లెక్క కట్టలే అంటుకుంటలేవు ఇంత ఎండ కొట్టినా కానీ. మంచి ఊపిరా మంచి ఊపి. నువ్వు ఊపితే వెళ్తుంది నీకు. మంచిగా వాంగు చెప్తున్నావు. నువ్వు ఊపుదా మరి వచ్చి. ఏం పని చేస్తావా రోజు? తాగమండి తాగు. నువ్వు ఇచ్చినావు మరి నాకు పైసలు నాయి. నాకు ఇలా ఇన్నిసార్లు ఇచ్చిండ్రా నీకు? ఎప్పుడు ఇచ్చినావు? అత్తానా ఈడెవరు ఉంటారు మరి? అచ్చదాకుండా ఏందే అన్న పోరికి సైకిల్ చేసినట్టు చెప్తాను. ఏం లేదురా, పటువా తీసుకుంటా అని పిలుస్తానా. ఎంత? మన లొట్టి కళ్ళు రేట్ ఎంత ఉంటుందో అంత. తాగుబోతు మొక్కపడ ఊకే తావుడేనది. తావుడు తప్ప ఏం రాదా ఇక నీకు? నువ్వు ఆగవదినే, నాకు డబ్బుల్లో అన్న మరి. సాయంత్రం కళ్ళు చెప్పురా. కళ్ళు కాను కళ్ళు తాగుతావా? పొద్దుగాల తాగొచ్చింది సరిపోలే నీకు ఇంకా. ఇప్పుడు కళ్ళు చెప్పి నీకు కుండ తీసుకోవాలా? లేదు ఏంటిదన్న? వాము వాళ్ళు ఏం కాలుతారు? కుండలు కాడతారు కదా. మరి మేమేంటిది నువ్వేంటిది? మేమదే నువ్వు అదే కదా. మేమది నువ్వదేరా. ఇప్పుడు వాము కాలితే 2-3 రోజులు అవుతుంది కదా. అరే ఆ 2-3 రోజుల పండుగ అయిపోతుంది. పండుగ అయిపోయినాక తీసుకునేందుకు, అందుకే ఒక పటువా తీసుకో. నీకు 10-20 రూపాయలు డిస్కౌంట్ ఇస్తారు. ఈ డిస్కౌంట్ లేదేమైనా తాగొచ్చి నా దగ్గరికి వచ్చి కుండలు అమ్ముతాను. తీసుకోపోవానే అయిందా? ఊళ్ళో అమ్ముకోపోయి నా దగ్గరికి వచ్చి అమ్ముతాను. చలో తీసుకోరాదు. తీసుకో ఏం కాదు. అరే నాకు కద్దు అంటే అద్దంటు వచ్చిందండి వయ్యారి. గట్లా అనాలే. అప్పటి నుంచి నీకోసమే వెయిట్ చేస్తాను నేను. ఎత్తుకురానా? 2 రోజులలో ఉగాది పండుగ ఉన్నది కదా, పచ్చడి చేసుకో పట్టు. వాళ్ళకి ఆల్రెడీ బాగున్నాయి, కాళ్ళకి ఎందుకు ఇస్తాను? తెలియదు ముచ్చట. ఆగు ఇక తీసుకో. నేను అమ్ముతాను కదా, నువ్వు మధ్యలో ఎందుకు వచ్చి పుల్ల పెడతాను? నువ్వు ఆగా. నేను ఎప్పుడు అడిగినా కడకత్తాను నువ్వు. నీకు అమ్ముడు కూడా వస్తుంది. ఓ బండోడా నువ్వు మూసుకో. ఏందో నా పండుగ అంటుంది. అరే బండ ఉంటే బండోడు అనుకుంటే ఇంకేమంటదిరా. సాయంత్రం కళ్ళు తాగిపోయాను అడుగు నీ సంగతి చెప్తా. తాపిస్తావు కళ్ళు తాపిస్తావు అన్ని తాపిస్తావు. నీదికెళ్ళి నిన్నే అంటాడు. చూసినా ఎట్లా మాట్లాడతావు వీళ్ళు? పెళ్ళ మొగులు కలిసి ఇద్దరు ఆగం చేస్తాను మనల్ని. అబ్బో ఇక నేను ఆగం చేస్తాను.
ఏం చేస్తావేమమ్మా చూస్తాను తెలుసా పైసలు నేను దొరికింది సంతరా ఇదే అప్పటి నుంచి కష్టపడి అటు ఇటు తిరుగుకుంటా నేను గొడ్డు కష్టం కష్టం పాడుగా నువ్వు ఎత్తన అవుతుంది అమ్మతో సంఘాల 1,00,000 రూపాయలు పెట్టుకుని ఏడువేండో మరి ఎవడు పెట్టమన్నాడే నిన్ను పెట్టమన్నా నిన్నేమన్నా నువ్వే పెట్టుకోపోయావు మరి ఫస్ట్ నువ్వు కొడతావాడు దొంగ మొహంలో చెప్పు పెడతా నేనేం చేయాలి దోగన్ని తీసుకొని బుల్లెట్ మీద టుక్కు టుక్కు అనుకుని పోగా అయిపోయిందా నా మొగునే లడ్డు అంటాను వానే ఎట్లా మాట్లాడుతాను అడ్డమైన బాగుంది నడివే బద్మాష్ దానా నన్ను చంపేసి ఊర్లో కొండలు నువ్వు అమ్ముదామని చూస్తాను వానే బతికుంటే రేపన్న లొల్లి పెట్టుకుంటాను నీతోని ఇప్పుడు మాత్రం నేనుండా బండ తలకే బలుతా నా పిల్లది పలుగాలనే పట్టుకున్నది అది పొయ్యి పట్టిందిరా లేకపోతానా మెదడు బయటకు వచ్చేది గుర్తు నేను నా పిల్లని చంపుదామని సావ కొడతా దాన్ని మళ్ళా రాని అది ఈయన ఉంటా అన్నా ఆ పండుతో కొడితే నిజంగా నా పిల్లని తలకే వాళ్ళగా ఆ బండితో కొడితే ఏందిరా తమ్ముడు కొనతో కొనతో చూసుకోబల్లా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వరంగల్ వాళ్ళ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో మేము కూడా చాలా చాలా బాగున్నాము మీ అందరి సపోర్ట్ వల్ల ఈరోజు అయితే మేము జబర్దస్త్ స్టేజ్ అయితే ఎక్కినాం అనమాట దీనికి కారణం మాత్రం మీరందరే మీ వల్లనే మేము ఇక్కడ ఉన్నాము సో అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది పండుగ మంచిగా జరుపుకోండి సో ఉగాది వీడియోస్ అంటే చాలామంది భక్షాలు చేసుకోవడము ఉగాది పచ్చడి చేసుకోవడము పండుగ ఇంట్లో ఎలా జరుపుకుంటారో ఇవన్నీ చూస్తాం కానీ ఈరోజు ఈ వీడియోలో మాత్రం మేము స్పెషల్గా ఉగాది పచ్చడి దేంట్లో చేసుకుంటారు కుండలో మట్టి పాత్రలో సో దీని గురించేలే ఈరోజు వీడియో తీయడం జరిగింది సో మీరు ఉగాది పండుగకి మాత్రం మట్టి పాత్రలోనే ఉగాది పచ్చడి చేసుకోండి తాగండి ఆరోగ్యానికి చాలా మంచిది సర్వలలో చెంబులలో వేసుకుంటా అని చేసుకోకండి ఖచ్చితంగా మట్టి పాత్రలనే వేసుకోండి దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో మొత్తానికైతే మీ సపోర్ట్ వల్ల మేమైతే ఈరోజు జబర్దస్త్ అనే ఒక పెద్ద ప్లాట్ఫామ్ మీదకి అయితే అడుగు పెట్టాము మీ సపోర్ట్ మాకు యూట్యూబ్లో ఎలా చేశారో ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఎంత సపోర్ట్ చేశారో అది మాకు తెలుసు మమ్మల్ని మొదటి నుంచి ఫాలో చేసుకుంటా మీకు తెలుసు ఎంతమంది నెగిటివ్ స్ప్రెడ్ చేసినా కూడా మమ్మల్ని నమ్మి మాకు సపోర్ట్ చేశారు మేమైతే ముందుకు వచ్చాము సో ఇలాగే ఆ స్టేజ్ మీద కూడా మంచి పేరు రావాలని మేము కోరుకుంటున్నాం మీ సపోర్ట్ ఉంటే మాత్రం ఎక్కడికైనా వెళ్తాము సో ఇదైతే ఇవాళ ముచ్చట థ్యాంక్ యూ సో మచ్ టోటల్ జబర్దస్త్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మన వరంగల్ వాళ్ళ వ్లాగ్ ఛానల్లో మేము పెడతాము మీకు ఫ్రీ ఉన్నప్పుడు మీరు చూడండి కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాము సో మొత్తానికైతే అందరికీ హ్యాపీ ఉగాది